హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. నేవల్ డాక్యార్డ్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకే ఒక ప్రకటన రావడం జరిగింది. 8వ తరగతి 10వ తరగతితో పాటుగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ ప్రకటన ద్వారా ఆల్ ఓవర్ ఇండియా మేల్ మరియు ఫీమేల్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా పరిగణించబడ్డారు. దీనికి సంబంధించి ఎటువంటి ఫీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదండి. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు సంబంధించిన ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రకటన అనేది భారత నౌకాదళానికి చెందిన ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ క్రింది ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకే దరఖాస్తులు కోరుతుందండి. దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ లింక్ అనేది registration.ind.in/ అండి. దీనికి సంబంధించి ఐటీఐ క్వాలిఫైడ్ మరియు ఫ్రెషర్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు అనేవి 301 అండి. టోటల్ వేకెన్సీస్ 301. ఇక ట్రేడ్ల వారీగా విభాగాల వారీగా వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఇది 2 రకాలుగా చూపిస్తున్నారండి. వేకెన్సీస్ ఏంటంటే ఒక ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు వేకెన్సీస్, అదేవిధంగా 2 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు వేకెన్సీస్ చూపిస్తున్నారు. సో ముందుగా ఒక ఏడాది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కొరకు మొత్తం వేకెన్సీస్ అయితే 288 ఉన్నాయండి. 2 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం అయితే 13 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 301 ఖాళీల సంఖ్య. ఫస్ట్ ఏడాది ట్రైనింగ్కి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నుంచి 40 వేకెన్సీస్, ఎలక్ట్రో ప్లేటర్ నుంచి 1 వేకెన్సీ, ఫిట్టర్ నుంచి 50 వేకెన్సీస్, ఫౌండరీ మెన్ నుంచి 1 వేకెన్సీ ఉందండి. మెకానిక్ డీజిల్ విభాగం నుంచి 35 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ నుంచి 7 వేకెన్సీస్, మెషినిస్ట్ నుంచి 13 వేకెన్సీస్, ఎంఎంటీఎం నుంచి అంటే మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ నుంచి 13 వేకెన్సీస్ ఉన్నాయండి. పెయింటర్ నుంచి 9 వేకెన్సీస్, ప్యాటర్న్ మేకర్ నుంచి 2 వేకెన్సీస్, పైప్ ఫిట్టర్ ప్లంబర్ నుంచి 13 వేకెన్సీలు ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ నుంచి 26 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ ట్రేడ్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. షీట్ మెటల్ వర్కర్ సంబంధించి 3 వేకెన్సీస్, షిప్ రైట్ కార్పెంటర్ సంబంధించి 18 వేకెన్సీస్, టైలర్ సంబంధించి 3, వెల్డర్ 20 వేకెన్సీస్, మేషన్ 8 వేకెన్సీస్, INCTSM సంబంధించి 3 వేకెన్సీస్, షిప్ రైట్ స్టీల్ సంబంధించి 16 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఇందులో రెగ్గర్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయండి. ఫోర్గర్ అండ్ హీట్ ట్రేటర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ రెగ్గర్కి సంబంధించి 8th క్లాస్ పాస్ అయిన 8th క్లాస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోర్గర్ అండ్ హీట్ ట్రేటర్కి సంబంధించి కూడా 10th క్లాస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఇక 1 year ట్రేడ్షిప్ వేకెన్సీస్ అన్నింటికి సంబంధించి సంబంధిత ఐటీఐ ట్రేడ్ విభాగంలో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ కానీ చూసుకున్నట్లయితే ఐటీఐ ట్రేడ్స్ వారికి ఐటీఐ ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీలో పాస్ కోరడం జరిగిందండి. నాన్ ఐటీఐ ట్రేడ్స్ అయిన రెగ్గర్కి సంబంధించి 8th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోర్గర్ హీట్ ట్రేటర్ సంబంధించి 10th లేదా మెట్రిక్ లేదా తత్సమాన అర్హత గల అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. ఏజ్ కానీ చూసుకున్నట్లయితే షెల్ బి నో అప్పర్ ఏజ్ రిస్ట్రిక్షన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. అంటే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి సంబంధించి గరిష్ట వయోపరిమితి అనేది ఏమీ లేదు. మినిమం ఏజ్ అనేది 14 yearsగా ఇవ్వడం జరిగిందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులకు ఒక రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుందండి. ఈ రాత పరీక్షకు సంబంధించి స్కీమ్ కానీ చూసుకున్నట్లయితే ఇది OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్లో జనరల్ సైన్స్ నుంచి 35, మ్యాథమెటిక్స్ న్యూమరల్ యాప్టిట్యూడ్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 30, మొత్తంగా
ఈ 3 విభాగాల నుంచి ప్రశ్నపత్రం రావడం జరుగుతుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. దీనికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది నెగిటివ్ ఆన్సర్స్ పెట్టినా కూడాను నెగిటివ్ మార్కింగ్ మైనస్ మార్క్స్ అయితే లేవు. డ్యూరేషన్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామ్ విల్ బి 2 hours. ఎగ్జామ్ అనేది 2 గంటల్లో నిర్వహించబడుతుందండి. ఇక మీడియం ఆఫ్ ద పేపర్ కానీ చూసుకున్నట్లయితే పేపర్ అనేది బైలింగ్యువల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ప్రశ్నపత్రం రావడం జరుగుతుందండి. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే ద సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ముంబై ఓన్లీ పరీక్ష అనేది ముంబైలో మాత్రమే నిర్వహించబడుతుందండి. ఈ పరీక్ష అనేది మే ఆర్ జూన్ 2024లో నిర్వహించబడుతుంది. ఇంకా కరెక్ట్ షెడ్యూల్ అయితే రాలేదు. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి కాల్ లెటర్స్ ఇంటిమేషన్ అనేది మీరు ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉందో దానికి మాత్రమే మీకు ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ ఈమెయిల్ రెగ్యులర్లీ. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క ఈమెయిల్ని తరచుగా చెక్ చేసుకోవాల్సిందిగా ఈ విధంగా చెప్పడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి రాత పరీక్ష ద్వారా ఎంపిక కాబడిన అభ్యర్థులకి ఇంటర్వ్యూ అనేది నిర్వహించబడుతుందండి. ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎంపిక కాబడిన అభ్యర్థులు వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయినా 10th లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మడ్ ఫోర్స్ పర్సనల్స్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేటు, స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులకి దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడాను తీసుకొని హాజరు కావాల్సిందిగా కోరడం జరిగింది. తర్వాత ఓరల్ టెస్ట్ అంటే సంబంధిత ట్రేడ్కి సంబంధించి టెక్నికల్ స్కిల్స్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుందండి. దీని తర్వాత ఈ వాటన్నిటి ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రచురితం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది registration.ind.in/ యొక్క వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఇక దీనికి సంబంధించి ఎంపిక కాబడిన అభ్యర్థులకి వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్కి వారి యొక్క ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎంపిక కాబడిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే నిర్వహించబడుతుందండి. ఇక కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది జూలై లేదా ఆగస్ట్ 2024 నుంచి నిర్వహించబడుతుంది. ఇక ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే registration.ind.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు వారి యొక్క 10th క్లాస్ సర్టిఫికేటు, 8th క్లాస్ మార్క్ షీటు, ఐటీఐ మార్క్ షీటు, SC ST OP సర్టిఫికేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడాను, అదేవిధంగా వారి యొక్క ఒక ఫోటో ఇవన్నీ కూడాను కంపల్సరీగా అప్లోడ్ చేయవలసిందిగా ఇక్కడ సూచించడం జరిగిందండి. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ అయితే మే 10, 2024గా ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవండి. అన్నీ కూడాను పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఫీ ఫర్ ద ఎగ్జామినేషన్. అభ్యర్థులు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ మరొకసారి తెలియజేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ వీరు ఒక హెల్ప్ డెస్క్ నెంబర్ మరియు ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈమెయిల్ ఏంటి అంటే helpdesk@naval.mumbai@gmail.com లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ కానీ చూసుకున్నట్లయితే 03324140047. సో అభ్యర్థులకి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా ఇంకా అదనంగా సమాచారం కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.